మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. 8వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 1 నుంచి. రెండవ వచనం కాడి నుంచి చదువుకుందాం. రెండవ వచనం కాడి నుంచి మార్కు శుభవార్త 4వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులను వారికి బోధించు తన బోధలో వారితో ఇట్లా నేను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. అందరం కలిసి చదువుకుందాం. కొన్ని మంచి నేలన పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30దంతులుగా 60దంతులుగాను 100అంతలుగాను ఫలించును. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ యొక్క ఉపదేశాన్ని, ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు దీని గురించి ధ్యానం చేసాం, ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నాం, ఎన్నోసార్లు మనం విన్నాం. కానీ ఈ రాత్రి కూడా ప్రభు ఈ వాక్య భాగంలో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి. మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. చాలండి. అందరు నా వైపు చూడండి. ఒక వ్యక్తి తన పొలములో విత్తనాలు విత్తుచు ఉన్నాడు. ఏం విత్తుతున్నాడు? విత్తనాలు విత్తుచున్నాడు. ఆ విత్తనాలు విత్తుచున్నప్పుడు ఆ విత్తనాలు విత్తుచు ఉండగా వేరు ప్రదేశాల్లో ఆ విత్తనాలు పడినట్లుగా ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంది. ఒకటి త్రోవ పక్కన పడింది, మరొక విత్తనం ఎక్కడ పడింది అంటే మన్ను లేని రాతి నేల మీద పడింది. మరొక విత్తనం ముండ్ల పొదలో పడింది. మరొక విత్తనం మంచి నేల మీద పడింది. మంచి నేల మీద పడింది. మొదటి విత్తనం త్రోవ పక్కన పడింది, అది ఫలించలేదు. రెండవది మన్ను లేని రాతి నేల మీద పడింది, అదియును ఫలించలేదు. మూడవది ముండ్ల కంచెలో పడింది, అది కూడా ఫలించలేదు. కానీ మంచి నేలన పడిన విత్తనం 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించినట్లుగా లేఖనములో రాయబడి ఉంది. ప్రియులారా, ఈరోజు ఈ విత్తనాన్ని గురించి మనం పరిశీలన చేస్తే, విత్తనము దేన్ని చూపిస్తుంది అని పరిశీలన చేస్తే ప్రభువే ఇదే అధ్యాయములో 14-15 వచనాల్లో
దాని గురించి చక్కగా తేటగా రాసి ఉంచాడు. చూడండి, విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తేవాడు ఏం విత్తుతున్నాడు? వాక్యాన్ని విత్తుతున్నాడు. ఏం విత్తుతున్నాడు? ఈ విత్తనం ఏంటంటే వాక్యం. ఏంటండి? వాక్యం. విత్తువాడు వాక్యం విత్తుతుంటే ఈ వాక్యము 4 రకాలైనటువంటి హృదయాలను చూపిస్తుంది. 4 రకాలైన వేరు వేరు వ్యత్యాసం కలిగినటువంటి హృదయాలను చూపిస్తూ ఉంది. మొదటి విత్తనం, మొదటి ప్రదేశం, మొదటిగా పడిన విత్తనము ఏ ప్రదేశంలో పడింది అంటే త్రోవ పక్కన పడిందంట. ఎక్కడ పడింది? చెప్పాలి. త్రోవ పక్కన పడింది. చూడండి, 15వ వచనాన్ని కూడా చదువుదాం. త్రోవ పక్క ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడెను గాని వారిని వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన పడిన వారి అనుభవం ఏంటో తెలుసా? త్రోవ పక్కన పడిన విత్తనం యొక్క అనుభవం ఏంటో తెలుసా? అది విత్తబడగానే ఆ వాక్యం వింటారు కానీ సాతానుడు వచ్చి వారిలో ఉన్న వాక్యాన్ని, విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతుందంట. అందుకే ఆ వ్యక్తి ఏమవుతున్నాడో తెలుసా? నిష్ఫలుడవుతున్నాడు. ఏమవుతున్నాడు? నిష్ఫలుడవుతున్నాడు. ఈ రోజున చాలామంది వాక్యాన్ని వింటున్నారు. క్రైస్తవులు ఎంతోమంది వాక్యాన్ని వింటున్నారు. కానీ విన్న వారిలో వాక్యం ఎందుకు ఫలించట్లా? ఎందుకు వాక్యానుసారమైన జీవితం వారిలో లేదు? వారు ఎందుకు ఫలభరితంగా ఉండట్లేదు అంటే వాక్యము వారిలో నిలిచి లేదు. ఏం లేదండి? నిలిచి లేదు. కారణం ఏంటంటే వారి హృదయములో ఉన్న వాక్యాన్ని సాతాను వచ్చి ఎత్తుకుని పోతుందంట. ఎవరు వచ్చి ఎత్తుకుపోతున్నారు? ఎందుకు ఆ పని జరుగుతుంది? ఈ రోజున దేవుని పిల్లల హృదయాల్లోనూ ఫలించవలసిన వాక్యం ఎందుకు ఫలించట్లేదు అయ్యా అంటే వారి హృదయాల్లో ఉన్న వాక్యాన్ని సాతానుడు వచ్చి ఎత్తుకుని పోతున్నాడు, క్యారీ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? క్యారీ చేస్తున్నాడు, ఎత్తుకుపోతున్నాడు. కారణం వారి హృదయాన్ని దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? త్రోవ పక్కన పడిందంట. ఏ పక్కన అమ్మా? త్రోవ పక్కన పడింది. ఆ విత్తనం ఎక్కడ పడింది? త్రోవ పక్కన పడింది. అంటే సిద్ధపరిచిన భూమిలో పడలా. ఆ విత్తనం ఎక్కడ పడిందయ్యా అంటే సిద్ధపరచని స్థలములో, ఏర్పాటు చేయని స్థలములో పడింది. సిద్ధపరిచిన స్థలములో పడలేదు. సిద్ధపరిచిన స్థలములో పడితే దానికి ఏముంటుందో తెలుసా? కంచె ఉంటుంది. ఏముంటుంది అంటే కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. కానీ ఆ విత్తనం ఎక్కడ పడిందో తెలుసా? త్రోవ పక్కన పడిందంట. ఈ మార్కు శుభవార్త 4వ అధ్యాయాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నా కనులకి వెలిగించింది ఏంటో తెలుసా? పక్షులు వచ్చి ఆ విత్తబడిన విత్తనాల్ని మృంగివేసెను. ఏం చేశాను? మృంగివేస్తుంది అంటే ఎత్తుకుని పోతుంది. ఇదే అధ్యాయంలో మరొక చోట పక్షుల గురించి రాశాడు.
ఏంటయ్యా ఈ పక్షులు ఎందుకు ఎత్తుకుపోతున్నాయి? ఈ పక్షులు ఏంటంటే ప్రభువే చెప్పాడుగా మాటలో, మనం వేరేదిగా ఆలోచన చేయవలసిన పని లేదు. ఆ పక్షులు ఎవరై అంటే సాతాను. చెప్పండి, సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే అది త్రోవ పక్కన ఉంది. ఎక్కడుంది? ఇప్పుడు పొలములో పడితే, ఎక్కడ పడితే? పొలములో పడితే పొలములో ఎవరుంటారయ్యా అంటే పనివాడు ఉంటాడు. ఆమేన్. ఎవరుంటారు? పనివాడు ఉంటాడు. విత్తనాలు విత్తిన తర్వాత ఆ వ్యవసాయదారుడు ఏం చేస్తాడో తెలుసా? వాటిని, ఆ విత్తనాలను పక్షులు, ఆకాశ పక్షులు ఎత్తుకొని పోకుండా ఆ విత్తనాల కొరకు కొంత సమయం ఏం చేస్తాడో తెలుసా? ఆ పొలంలోనే ఆ యొక్క పనివాడు పనిచేసేవాడుగా ఉంటాడు. కానీ సిద్ధపరిచిన స్థలంలో ఈ విత్తనం పడలా. ఎక్కడ పడలా? సిద్ధపరిచిన స్థలంలో విత్తనం పడలా. ఎక్కడ పడింది అంటే త్రోవ పక్కన పడింది. ఎక్కడ పడింది? త్రోవ పక్కన. దానికి సిద్ధపాటు లేదు, సిద్ధపరిచిన అనుభవం లేదు. ఈ రోజున చాలామంది జీవితాల్లో వాక్యం ఎందుకు ఫలించట్లేదు అంటే వారి జీవితాల్లో హృదయాన్ని సిద్ధపరచుకోలేదు. దేవుని సన్నిధి కొత్తానికి వారి హృదయాన్ని సిద్ధపరచుకోవాలా. ఈ రోజున ఆధ్యాత్మికంగా నువ్వు ఫలించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీలో సిద్ధపాటు లేదు. ఏం లేదు? సిద్ధపాటు లేదు. వాక్యాన్ని వినటానికి నీ మనసును సిద్ధపరచుకోవాలా. ఈ రోజున దేవుని వాక్యానుసారంగా నీవు ప్రవర్తించటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలా. ఇదిగో ప్రభు రాకడ సమీపించుచున్నది. ప్రభు రాకడ కొరకు నేను సిద్ధపడాలన్న సిద్ధపాటు నీ జీవితంలో లేదు. సిద్ధపాటు లేదు. దేవుని మందిరానికి వెళదామన్న సిద్ధపాటు లేదు. ఈ రోజున దేవుని కార్యాలు చేద్దామన్న సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేని వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? నిష్ఫలమైన జీవితాలుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? వారు ఫలించలేరు, దేవుని కొరకు ఫలించలేరు. ఈ రోజున సిద్ధపడని వారి జీవితాల్లో పరలోక రాజ్యంలో కూడా ప్రవేశం ఉండదు. ఏముండదండి? పరలోక రాజ్యంలో కూడా ప్రవేశం ఉండదు. ఎందుకంటే సిద్ధపడిన కన్యకలను మాత్రమే పెండ్లి కుమారుడు వచ్చి విందుశాలకు తీసుకొని పోయాడు. ఆమేన్. ఎవరిని తీసుకెళ్ళాడు? సిద్ధపడిన కన్యకలను మాత్రమే. ఈరోజు నా దేవుని సన్నిధిలో కూర్చుంటున్న నీ జీవితంలో నీ హృదయము ఏ యొక్క ఉద్దేశాలు కలిగి ఉంది? నీ హృదయం ఎలా ఉంది? సిద్ధపడినందుగానే ఉందా? సిద్ధపడినందుగానే ఉందా? నీ హృదయ యొక్క వైఖరి ఎలా ఉంది? ఈ రోజున సిద్ధపడుతున్నావా? వాక్యాన్ని వినటానికి సిద్ధపడుతున్నావా? ఆ వాక్యానుసారంగా ప్రవర్తించటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? వాక్యానుసారంగా నడవటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? నీవు హృదయాన్ని సిద్ధపరచుకోకపోతే నీ జీవితంలో ఏముండదో తెలుసా? ఫలభరితమైన జీవితం ఉండదు. ఏముండదండి? ఫలభరితమైన జీవితం ఉండదు. ఎందుకంటే సిద్ధపాటు లేని స్థలంలోనికి ఎవడొస్తాడో తెలుసా? సాతానుడు వస్తాడు. ఎవరొస్తాడు? సాతానుడు వస్తాడు. ఇక్కడ త్రోవ పక్కన పడింది. అక్కడ ఏం లేదో తెలుసా? కాపుదల లేదు. ఏం లేదు? కాపుదల లేదు. దానికి భద్రత లేదు. కానీ సిద్ధపరచబడిన స్థలంలో ఏముంటుందో తెలుసా? కాపుదల ఉంటుంది. ఏముంటుందండి? కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. ఆ విత్తనానికి భద్రత ఉంటుంది. ఎందుకో తెలుసా? విత్తిన ఆ వ్యవసాయదారుడు ఆ పొలములో కావలి కాసేవాడుగా ఉంటాడు. ఈ రోజున చాలామంది హృదయాలు సిద్ధపాటు లేవు. ఏం లేవండి? మందిరానికైతే వస్తారు, కానీ సిద్ధపాటు లేనటువంటి హృదయాలు. కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళటానికే సిద్ధపాటు లేదు. వారు ఎలా ఫలిస్తారు? దేవుని రాకడ కొరకు ఎలా సిద్ధపడగలుగుతారు? ఈ రోజున క్రైస్తవ్యములో ఏమొచ్చిందో తెలుసా? సిద్ధపాటు లేని జీవితం. ఏ జీవితం అండి? సిద్ధపాటు లేని జీవితం.
సిద్ధపాటు లేని జీవితం. సిద్ధపాటు లేని వారు ఎలా ఉంటారో తెలుసా? వారి హృదయంలోనికి సాతానుడు వస్తూ పోతూ ఉంటాడు. ఎలా ఉంటాడు? వస్తూ పోతూ ఉంటాడు. స్వేచ్ఛగా, ఎలాగా? స్వేచ్ఛగా తిరుగాడుతాడు. సిద్ధపాటు లేని వారి హృదయాల్లోనికి అపవాది, సిద్ధపాటు లేని వారి జీవితాల్లోనికి అపవాది స్వేచ్ఛగా వచ్చిపోతూ ఉంటాడు. వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? వారు ఫలించరు, ఆధ్యాత్మికంగా ఫలించరు. క్రీస్తు యొక్క స్వరూపంలోనికి వారు మలచబడరు. క్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వం ఎన్నటికీ వారికి రాదు. క్రీస్తుని ఎన్నటికీ వారు ప్రత్యక్షపరచలేరు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయాల్లో సిద్ధపాటు లేదు. ఏం లేదండి? సిద్ధపాటు లేదు. ఈ స్థలం త్రోవ పక్కన ఉంది. ఎక్కడ ఉందండి? త్రోవ పక్కన. అంటే సిద్ధపరచని స్థలం. ఏ స్థలం అది? విత్తనం కొరకు సిద్ధపరచని స్థలం, వాక్యం కొరకు సిద్ధపరచని స్థలం, కాపుదల లేని స్థలం. ఎవరైనా త్రోవ పక్కన కాతారా? పొలంలో కాతారు. ఏం కాతారు? అందుకే ఈసన్ గారు ఏమన్నాడు తెలుసా? కంచెగల తోటలోనా నన్ను నియమించినందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను పొందచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. కంచెగల తోటలో ఏముంటుందో తెలుసా? ఉన్నతమైన ఉపదేశం ఉంటుంది. ఏ ఉపదేశం ఉంటుంది? ఉన్నత ఉపదేశమందున కంచెగల సంగమందునా, ఉన్నత ఉపదేశమందున శత్రువ గల సంగమందున కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచిన. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నత ఉపదేశం. ఏ ఉపదేశం? ఉపదేశం మంచిదే. ఉపదేశం సంఘం సత్తువ కలిగింది. కానీ నీ జీవితంలో ఏం లేదో తెలుసా? సిద్ధపాటు లేదు. ఏం లేదు? సిద్ధపాటు లేదా? నువ్వు వస్తున్న సంఘంలో కంచె ఉంది. నువ్వు వింటున్న ఉపదేశంలో ఉన్నతమైన ఉపదేశాన్ని వింటున్నావు. సత్తువ కలిగిన సంఘంలోనే ఉన్నావు. కానీ నువ్వెందుకు ఫలించట్లేదో తెలుసా? నువ్వెందుకు ఫలించట్లేదంటే అసలు నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలా. ఏం పరుచుకోవాలా? సిద్ధపరచుకోలే. వాక్యం కొరకు నువ్వు సిద్ధపరచుకుంటే ఎవరైనా ఇత్తనాలు జల్లేటప్పుడు సిద్ధపరిచిన స్థలం ఎలా ఉంటుంది? సిద్ధపరిచిన స్థలం ఎలా ఉంటుందండి? దానికి నీరు పెడతాడు, దుక్కు దున్నుతాడు. దుక్కు దున్నిన తర్వాత దాన్ని సాగు చేస్తాడు. దాన్ని ఏం చేస్తాడో తెలుసా? మెత్తనిదిగా తయారు చేస్తాడు. అప్పుడు విత్తనాన్ని విత్తేవాడుగా ఉంటాడు. అంటే నీ జీవితంలో, దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో మరి నీ హృదయం దున్నబడిన అనుభవం, నీలో ఉన్నటువంటి చెత్త చెదారం, కలుపు మొక్కలు, వాటినన్నిటినీ తీసివేసుకుని ప్రభు వాక్యం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఉన్నతమైన ఉపదేశం కొరకు ఆశ కలిగి ఉన్నావా? ఉన్నతమైన ఉపదేశం కొరకు ఆకలి ఉందా? నీలో ఆకలి ఉందా? ఈ రోజున సంఘాల్లో ఏం కరువు అవుతుందో తెలుసా? ఆకలి లేదు. ఏం లేదండి? ఆకలి లేదు. వాక్యాన్ని గురించిన ఆకలి లేదు. ఒకప్పుడు పూర్వకాలంలో ఏలూరులో మీటింగులు పెట్టేవారు 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కాదు.
20 సంవత్సరాల క్రితం మీటింగ్స్ పెడితే చింతలపూడి నుంచి, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం నుంచి, విజయవాడ నుంచి ఇంచుమించు 100 కిలోమీటర్ల నుంచి ఆ మీటింగ్స్కి హాజరయ్యేవాళ్ళు. అవునా? మాట్లాడండి. వాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు? రాత్రి 9 తర్వాత ప్రసంగం తీసుకునేవాళ్ళు. ఎప్పుడు? రాత్రి 9 తర్వాత 11, 12, 1 గంట చెప్పలేము. ఉపదేశకుడు పరిశుద్ధాత్మ వాడుకున్నంతసేపు వాళ్ళు చెప్తూ ఉంటే ఆసక్తిగా వినేవాళ్ళు. పైన మంచు కురుస్తూ ఉండేది. మంచు కురుస్తూ ఉంటే ఒరిగడ్డి మీద కూర్చుని, ఏ గడ్డి మీద? ఒరిగడ్డి మీద కూర్చుని వాక్యాన్ని వింటూ ఆకలితో ఉండేవాళ్ళు. వాక్యం కోసం ఎడ్ల బండ్ల మీద, సైకిళ్ళ మీద, బస్సుల మీద ఆ ప్రాంతానికి తరలి వచ్చేవారు. ఇప్పుడు వాక్యం కోసం ఆకలి ఉందా? ఇంటికాడ కూర్చుంటామండి, సెల్ ఫోన్లో వింటాం, లైవ్లో ఏం వింటాం? లైవ్లో వింటాం. టీవీలో ఎన్ని ప్రసంగాలు వస్తున్నాయి, సెల్ ఫోన్లో ఎన్ని షార్ట్ మెసేజ్లు అవుతున్నాయి. నువ్వు వేటికి అలవాటు పడిపోయావు తెలుసా? షార్ట్ మెసేజ్లకి అలవాటు పడిపోయావు. ఏటికి అలవాటు పడిపోయావు? షార్ట్ మెసేజ్లకి అలవాటు పడిపోయావు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఉపదేశిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 3 రోజులు ఉపదేశం చేసేవాడు. ఎన్ని రోజులండి చెప్పండి? ఆ 3 రోజుల్లో వాళ్ళకి ఆకలి కానీ, 3 రోజుల్లో దప్పిక కానీ, 3 రోజుల్లో నిద్ర కానీ, వారు ఎప్పుడన్నా నిద్రపోయారా? మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభువారే ఆ ఉపదేశాన్ని చాలించి, అయ్యో 3 దినాల నుంచి నా దగ్గరే ఉన్నారు, వీళ్ళు ఉపవాసం ఉన్నారు, వీరు ఒకవేళ ఇలాగే ప్రయాణమై వెళితే మార్గమధ్యంలో వీరు స్పృహ తప్పి పడిపోతారు, వీరు బలహీనులు కాబట్టి పడిపోతారు అని 3 రోజుల తర్వాత ఆయన ఆహారం పెట్టి పంపించేవాడు. ఏం పెట్టి పంపించేవాడు? ఇప్పుడు ఆ ఆకలి ఎవరికన్నా ఉందా? వాక్యాన్ని గురించిన ఆకలి ఎవరికన్నా ఉందా? ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? అరణ్యంలోకి. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? సముద్ర తీరానికి. ఏ తీరానికి? సముద్ర తీరానికి పరుగులెట్టుకుంటా జనసమూహం పరుగులెత్తేవారు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చటానికి అసలు నీకు సమయం ఉందా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని గురించిన ఆకలి ఎంతుంది? ఎంతుంది? ఎందుకు నువ్వు ఫలించట్లేదో తెలుసా? క్రీస్తు ప్రభువారు నీలో ఎందుకు అగుపడట్లేదు, ప్రత్యక్షపరచబడట్లేదు అంటే అసలు వాక్యం నీలో ఉంటేగా. వాక్యం నీలో ఉంటేగా నీవు నీ హృదయంలో వాక్యం ఎందుకు నిలిచి ఉండట్లేదయ్యి అంటే అపవాది వచ్చి, ఎవరు వచ్చి? సాతానుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడట. ఏం పోతున్నాడు? ఎందుకంటే సిద్ధపాటు లేని జీవితం, సిద్ధపాటు లేని స్థలంలో కాపుదల ఉండదు. ఏముండదు? కాపుదల ఉండదు, భద్రత ఉండదు. ఆ త్రోవ పక్కన స్వేచ్ఛగా సాతానుడు వస్తూ పోతూ ఉంటాడు. అవును, మీ కుటుంబాల్లో సిద్ధపాటు లేనప్పుడు, దేవుని వాక్యాన్ని గురించిన సిద్ధపాటు లేనప్పుడు మీ కుటుంబాల్లోనికి సాతానుడు వచ్చిపోతూ ఉంటాడు. మీ జీవితాల్లోనికి వచ్చిపోతూ ఉంటాడు. వాడు ఎలా వస్తాడయ్య అంటే బండ మీద సర్పంలాగా. ఎలాగా? బండ మీద సర్పం వెళ్ళింది, దాని జాడ నీకు కనపడదా? చెప్పండి. ఏం జరిగిందో నీకు తెలియదు. అపవాది వచ్చి ఒక్కసారి గలిబిలి చేసి వెళ్ళిపోతాడు. ఏం జరిగింది ఏమో. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కలవరం ఎందుకు జరుగుతుంది? ఆ వ్యక్తి యొక్క జీవితంలో, ఆ కుటుంబంలో సిద్ధపాటు లేని హృదయాలు ఉన్నాయి. ఏ హృదయాలు ఉన్నాయి? సిద్ధపాటు లేని హృదయాలు ఉన్నాయి. దేవుని వాక్యం కొరకు సిద్ధపరుచుకున్నటువంటి హృదయాలు లేవు. అందుకే అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? వచ్చిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? స్వేచ్ఛగా వచ్చి ఆ వాక్యాన్ని మృంగి వాడు వెళ్ళిపోతున్నాడు. ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడట.
ఆ వ్యక్తి యొక్క జీవితంలో పలుమార్లు సాతానుడు వస్తున్నాడు. నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే అపవాది నిన్ను ముట్టుతాడా? అపవాది నీ దగ్గరికి వస్తాడా? వచ్చినా వాడు నీలోనికి రాగలడా? నీ హృదయం ఏం లేదు తెలుసా? సిద్ధపాటు లేదు. ఏం లేదండి, నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ప్రభు రాకడ కొరకు నేను సిద్ధపడాలి, ఇదిగో నా ప్రభు రాకడలో నేను ఎత్తబడాలి అనే ఆశ, ఆసక్తి, సిద్ధపాటు నీలో ఉన్నప్పుడు అపవాదికి చోటు ఉండదు. ఏముండదు? చోటు ఉండదు. అప్పుడు అపవాదిగాడు రాలేడు. దేవునికి విధేయత మీరు చూపట్ల, దేవుని వాక్యానికి విధేయత చూపట్ల. అందుకే అపవాది మీలోనికి వచ్చే వాడు విత్తబడిన వాక్యం. ఏ వాక్యం అండి? విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోతున్నాడు. ఏమవుతున్నాడండి? ఎత్తుకుని పోతున్నాడు. నా ప్రియమైన చెల్లెమ్మ, తమ్ముడు, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఎందుకు నువ్వు ఫలించట్లేదు? ఆధ్యాత్మికంగా ఎందుకు ఫలించట్లేదు? నీ కుటుంబ పరంగా ఎందుకు ఫలించట్లేదు? వ్యవసాయ రంగంలో నువ్వెందుకు ఫలించట్లేదు? యోసేపు ఎలా ఉన్నాడో తెలుసా? ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఫలించడి కొమ్మగా ఉన్నాడు. ఆయన ఎలా ఫలించాడో తెలుసా? గోడ ఎక్కి వ్యాపించి ఫలించిన వాడగా ఉన్నాడు. ఈ రోజున నీవు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఫలించుదోగాక. నువ్వు ఫలించాలి అంటే ఏం చేయాలో తెలుసా? హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు విత్తనం ఫలించాలి అంటే పొలాన్ని, ఆ స్థలాన్ని, ఆ భూమిని ఏం చేయాలో తెలుసా? సిద్ధపరచాలి. ఏం చేయాలి? సిద్ధపరచాలి. సిద్ధపరచకపోతే అక్కడ విత్తనం ఫలించదు. మంచి నేల మీద పడినటువంటి విత్తనం 30 దంతులుగా, 60 దంతులుగా, 100 ఫలించింది. ఎలా ఫలించింది? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 ఫలించింది. ఈ త్రోవ పక్కన పడినటువంటి విత్తనం ఏమైందో తెలుసా? సాతానుడు వచ్చి, ఎవరొచ్చి? అమ్మ చెప్పాలి. సాతానుడు వచ్చి ఏం చేశాడో తెలుసా? ఎత్తుకుని పోయాడు. ఎందుకు నీ జీవితంలోనికి సాతానికి వచ్చిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో ఏం లేదో తెలుసా? సిద్ధపాటు లేదు. సిద్ధపాటు ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? సాతానికి అవకాశం లేకుండా నీ హృదయం చుట్టూ ఏముంటుందో తెలుసా? కంచి వేయబడి ఉంటుంది. ఆమేన్ చెప్పండి. కంచి వేయబడి ఉంటుంది. కానీ నీ జీవితంలో అపవాది స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడు? స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అందుకే నీ వాక్యాన్ని, నీలో ఉన్న వాక్యాన్ని అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎత్తుకుని పోతున్నాడు. నిన్ను ఫలించనివ్వట్లా. నువ్వు క్రీస్తులాగా మారలేకపోతున్నావు. క్రీస్తు వ్యక్తిత్వం, క్రీస్తు స్వభావం, క్రీస్తు ప్రభువారి యొక్క ఆ ప్రేమ, ఆ మృదువత్వం నీలో ఎందుకు లేదంటే విన్న వాక్యం నీలో ఫలించట్లా. ఏమవట్లేదు? ఫలించట్లా. కారణం ఏంటయ్య అంటే సిద్ధపాటు లేదు. ఏం లేదు? సిద్ధపరచని త్రోవ పక్కన ఉన్నటువంటి స్థలంలో పడుతుంది. ఎక్కడ పడుతుంది? త్రోవ పక్కన పడుతుంది. అంటే సిద్ధపరచని స్థలంలో పడుతుంది. అందుకని అపవాది అంటే పక్షులు వచ్చి ఎత్తుకుని పోయేవాగా ఉన్నాయి. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఫలించట్లేదా? ఈ రోజున మీతో చెప్తున్న మాట ఏంటి అంటే మీ హృదయాలు సిద్ధపరచబడినవిగా ఉండాలి. ఆమేన్. ఎందుకు సిద్ధపరచాలి అంటే వాక్యాన్ని వినటానికి నీ మనసును మొదట సిద్ధపరచుకోవాలి. 2, క్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో నువ్వు కనుపరచడానికి నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. 3, ఆయన రాకడలో ఎత్తబడటానికి నిన్ను నీవే సిద్ధపరచుకునేవాడగా ఉండాలి. అలా సిద్ధపరచుకుంటే వాక్యం ఫలిస్తుంది. ఏం ఫలిస్తుంది? వాక్యం ఫలిస్తుంది. ఈ రోజున నా యొక్క ప్రసంగం యొక్క అంశం ఏంటో తెలుసా? పక్షులు. చెప్పండి. పక్షులు అంటే ఎవరు? సాతానుడు. ఎవరు? సాతానుడు. ఎందుకు నీ జీవితంలోనికి సాతానుడు వస్తున్నాడు అంటే
నీ జీవితంలో సిద్ధపాటు లేదు. ఏం లేదు? సిద్ధపాటు లేదు. విధేయత చూపే మనసు లేదు. ప్రభువుకి దేవునికి మీరు విధేయులై ఉండండి. మీరు విధేయులై ఉంటే అప్పుడు అపవాదిని గద్దిస్తే మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. మీలో సిద్ధపాటు లేనప్పుడు అపవాది స్వేచ్ఛగా, ఎలాగా? స్వేచ్ఛగా నీ జీవితంలో కదలాడేవాడుగా ఉంటాడు. ఇదే అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు మరొక ఉపదేశాన్ని కూడా చెప్పాడు. పక్షుల గురించి ప్రభు చెప్పాడు. చూడండి, మరొక మాట మీకు చెప్తాను. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 30వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుదాం. మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యము ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దాన్ని ఉపమించెదము అని అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములు అన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. ఏమంట? ఆకాశ పక్షులు చెప్పండి. ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. మీకు ప్రశ్న. ఆవగింజ తెలుసా? కళ తెలుసా? ఆవగింజ అంటే ఏంటి అమ్మా? ఎక్కడ వాడతారు? తాలింపుల్లో వాడతారు ఆవగింజ సైజు ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఆవగింజ ఎంతగా ఎదుగుతుంది మీరు ఎప్పుడైనా చూసారా? ఎంత ఎదుగుతుంది అమ్మా? మాట్లాడాలి. కూర మొక్కలు అంటే చెప్పండి. తోటకూర మాట్లాడండి. ఓరి బాబు, మీరు వంటలు చేయట్లేదా? చేతారా? కూర మొక్కలు అంటే చెప్పండి. తోటకూర, గోంగూర చెప్పండి. టమాటా చెట్లు, ఏ చెట్లు అవన్నీ ఏంటి? కూర మొక్కలే. పచ్చిమిర్చి అవి ఎంత ఉంటాయి చెట్లు? వంగ మొక్కలు. ఇంతకు మించి ఎదగో. మరి ఈ మొక్క ఆవగింజ అంటే మీకు తెలియాలి అంటే వాముట్లు చూసారా లేదా? వాముట్లు ఎంత చెట్టు ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా? చిన్నగా ఎంత ఉంటుంది? మరి ఈ మొక్కల మీద ఎప్పుడైనా పక్షులు ఆలతం మీరు చూసారా? మాట్లాడండి. వాముటి చెట్టు మీద మొక్కలు ఆలుతాయా? పక్షులు ఆలుతాయా? చెప్పండి. అంత బరువుని అది మోయగలుగుతుందా? ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ మొక్క స్వభావమునకు విరోధంగా ఉంది. ఎలా ఉంది? ఇంత ఎదగాలి. వాముడి చెట్టు మహా ఎదిగితే ఎంత ఎదుగుతుంది? ఎంత ఎదగవలసింది ఏమైందో తెలుసా? మహావృక్షంలాగా పెద్ద గొప్ప, అక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? మొలిసి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయగా. ఏ కొమ్మలు వేసిందంట? మీరు వాముడి చెట్టుని చూసారా నానా? చూసారా? ఎంత కొమ్మలు వేద్దాయి? చాలా చిన్న కొమ్మలు వేద్దాయి. ఆ కొమ్మల మీద పక్షులు ఆల్తాయా? కానీ దీని యొక్క
దీని యొక్క ఎదుగుదల ఎలా ఉందో తెలుసా? గొప్ప కొమ్మలు వేయగా ఆకాశ పక్షులు దాని నీడను నివసింప, అంటే ఆకాశ పక్షులు వచ్చి అక్కడ నివసించే అంతగా ఈ ఆవగింజ చెట్టు ఎదిగింది. అంటే దాని స్వభావానికి విరోధంగా ఎదిగింది. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో ఆకాశ పక్షులు ఎందుకు నీ దగ్గరికి వస్తున్నాయి అంటే, మొదటి దానికి సిద్ధపాటు లేదనుకున్నా. మొదటిది ఎందుకు వచ్చినాయో తెలుసా? సిద్ధపాటు. నీ హృదయంలో సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేనివాడు సిద్ధపాటు లేని స్థలానికి కాపుదల ఉండదు. ఏముండదు? కాపుదల ఉండదు, భద్రత ఉండదు. ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ సిద్ధపరిచిన స్థలానికి ఎవరు పడితే వారు వెళ్తారా? వెళ్ళలేరు. ఎందుకంటే దానికి కాపుదల ఉంటుంది. రెండోది, ఆకాశ పక్షులు దాని నీడన ఎందుకు విశ్రమిస్తున్నాయి అంటే, అది స్వభావమునకు విరోధంగా అది ఎదిగింది కాబట్టి అక్కడ ఏం నివసిస్తున్నాయో తెలుసా? ఆకాశ పక్షులు నివసిస్తున్నాయి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో సాతానుడు నీ యొద్ద నివాసం చేయటానికి గల కారణం ఏంటి తెలుసా? నీవు స్వభావానికి విరోధంగా, వాక్యానికి విరోధంగా ఎదుగుతున్నావు. వాక్యానికి విరోధంగా, వాక్యానికి వ్యతిరేక్తంగా నువ్వు నడుచుకుంటున్నావు. కాబట్టి వాక్యానికి విధేయత చూపే అనుభవం నీలో లేదు. కాబట్టి వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఎదుగుతున్నావు. కాబట్టి అపవాది స్వేచ్ఛగా నీ వద్ద నివాసం చేయగలుగుతున్నాడు. ఏం చేయగలుగుతున్నాడు? నివాసం చేయగలుగుతున్నాడు. అవును, స్వభావానికి విరోధంగా క్రైస్తవుడిగా ఉండవలసిన క్రీస్తు స్వభావం నీలో లేదు. క్రీస్తు స్వభావానికి వ్యతిరేక్తమైన స్వభావం ఏంటి? దుష్టుని స్వభావం. ఏ స్వభావం? దుష్టుని స్వభావం. మన ప్రభు ఎలాంటి వాడై అంటే విధేయుడు. చెప్పండి, విధేయుడు. కానీ దుష్టుని యొక్క స్వభావం ఏంటో తెలుసా? వాడు అవిధేయుడు. చెప్పండి, అవిధేయుడు. మన ప్రభు ఎలాంటి వాడో తెలుసా? విధేయుడు. ఎక్కడ మన ప్రభు ఎలా ఉంటాడో తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? తగ్గించుకునేవాడుగా ఉంటాడు. సాతాను స్వభావం ఏంటో తెలుసా? హెచ్చించుకుంటుంది. ఏం చేద్దే? హెచ్చించుకుంటుంది. దేవుని కంటే నేను హెచ్చుగా ఉండాలనేది దాని స్వభావం. దేవుని సింహాసనం మీదే కూర్చోవాలని, తను ఉండవలసిన స్థానంలో అది ఉండదు. దానిలో ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ప్రభు ఏమో విధేయుడై తన్ను తాను తగ్గించుకుంటే, ఇదేం చేస్తుందో తెలుసా? తన్ను తాను హెచ్చించుకునేదిగా ఉంటుంది. ఈ రోజున నీలో అతిశయించే గుణం ఉందనుకో, హెచ్చించుకునే గుణం ఉందనుకో, నీ దగ్గర ప్రభు కాదు నివసించేది. ఎవరో నివసిస్తారో తెలుసా? అపవాది. ఎవరండి? అపవాది. ఎందుకంటే వాక్యానికి వేరుగా నీవు ఏం చేస్తున్నావో తెలుసా? దేవుని వాక్యానికి వ్యతిరేక్తమైన అడుగులు వేస్తున్నావు. స్వభావానికి విరుద్ధంగా క్రీస్తు యొక్క స్వభావం కలిగి ఉండవలసిన నీవు క్రీస్తు స్వభావానికి వేరై నీవు బ్రతుకుతున్నావు. కాబట్టే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? స్వేచ్ఛగా నీ దగ్గర నివాసం చేయగలుగుతున్నాడు. ఏం చేయగలుగుతున్నాడు? చెప్పండి. స్వేచ్ఛగా నివాసం చేస్తున్నాడట. స్వేచ్ఛగా నివాసం చేస్తున్నాడు.
ఆ యొక్క ఆవగింజ చెట్టు కొమ్మలు గొప్పవైనందున ఆకాశ పక్షులు వచ్చాయి. ఏ పక్షులు? ఆకాశ పక్షుల గురించి ప్రభు ఏమన్నాడు? ఆకాశ పక్షి అంటే ఎవరని చెప్పాడు? సాతానుడు. ఎవరో? సాతానుడు. కానీ వాక్యానికి విరోధమైనటువంటి స్వభావం నువ్వు కలిగి ఉన్నావు. వాక్యానుసారమైన స్వభావం నీకు లేదు. వాక్యానుసారమైన స్వభావం నీలో లేదు కనుక అపవాది వచ్చి, అంటే సాతానుడు వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? నివాసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దురాత్మల సమూహం నీలో నివాసం చేయటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యానికి వ్యతిరేక్తమైనటువంటి నడవడిక నీలో ఉందని నువ్వు గుర్తించు. ఈరోజున ఒక క్రైస్తవుడిగా దేవుని ఆత్మ నీలో నివసించాలి. దేవుని స్వభావం నీలో ఉండాలి. కానీ దేవుని స్వభావం కాదు, దేవుని ఆత్మ కాదు, దురాత్మలు నీ దగ్గర నివాసం చేస్తున్నాయి. దుష్టుని యొక్క స్వభావం నీలో ఉంటుంది. కారణం ఏంటి అంటే వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేస్తున్నావు కాబట్టి, వాక్యానికి విరుద్ధమైనటువంటి నడవడిక నీ జీవితంలో ఉంది కాబట్టి నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతున్నాయో తెలుసా? సాతానుడు వచ్చి, అపవాది వచ్చి స్వేచ్ఛగా నివాసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? స్వేచ్ఛగా నివాసం చేస్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఆవగింజ మొక్క, ఆవగింజ ములిసి పెద్దదై కూరాకుల్లాగానే, కూర మొక్కల్లాగానే పెరగాలి. ఎంత పెరగాలి? కూర మొక్కల్లాగానే పెరగాలి. కానీ దాని స్వభావానికి విరోధంగా ఏం చేస్తుందో తెలుసా? అది బాగా ఎదిగిందట. దాని కొమ్మలు, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? గొప్ప కొమ్మలైన, పెద్దదై గొప్ప కొమ్మలు వేయగా. ఏ కొమ్మలు? ఆవగింజ గొప్ప కొమ్మలు వేస్తుందా? మాట్లాడండి. వేప చెట్టులాగా పెద్ద పెద్ద కొమ్మలు వేస్తుందా? మర్రి చెట్టులాగా పెద్ద పెద్ద కొమ్మలు వేస్తుందా? మాట్లాడాలి. మరి ఈ ఆవగింజ ఏం చేసిందో తెలుసా? పెద్దదై గొప్ప కొమ్మలేసిందంట. ఏ కొమ్మలు? గొప్ప కొమ్మలేసిందంట. దాని నీడకొచ్చి ఆకాశ పక్షులు నివాసం చేస్తున్నాయట. ఇది స్వభావానికి విరోధం కాదా? స్వభావానికి విరోధం. అంటే దేవుని వాక్యానికి విరోధమైన నడకలు నీలో ఉన్నాయి కాబట్టి, దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకట్లేదు కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? నీ దగ్గరే, ఎక్కడ? మాట్లాడండి. నీ దగ్గరేనే వాసం చేస్తున్నాడు. ఆత్మీయుడివే పెరికి, విశ్వాసవే పెరికి, మందిరానికి వచ్చేవాడివే పెరికి, కానీ నువ్వేం చేస్తావో తెలుసా? వాక్యానికి వ్యతిరేకం. ఏంటి వాక్యం ఏమని చెప్తుంది? నేను పరిశుద్ధుని కాబట్టి మీరును, చెప్పండి అమ్మ. నీరసం వచ్చేస్తుందా? మరి మాట్లాడరే, కుసేపు మాట్లాడండి. ప్రభు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. మరి పరిశుద్ధ జీవితం నీలో ఉందా? ఎందుకు నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావు? నీ దేహాన్ని నువ్వెందుకు అపవిత్రపరుచుకుంటున్నావు? వాక్యానికి నువ్వు లోబడట్లా. సీన్ గారు ఏం చేయట్లా? ఆర్మేని ఏమో నేను పాట పాడట్లా. జాగ్రత్తగా అయిన ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లించు గట్టిగా. చూడండి, ప్రభు వాక్యం ఏం చెప్తుంది? నేను పరిశుద్ధిని కాబట్టి మీరును. ఎందుకు మరి పరిశుద్ధంగా ఉండవలసిన క్రైస్తవులు ఎందుకు అపవిత్రపరుచుకుంటున్నారు? వాక్యానికి వ్యతిరేక్తమైన నడక కదా. ఈ రోజున పరిశుద్ధతను కాపాడుకోమని దేవుని వాక్యం చెప్తుంటే, పరిశుద్ధత లేకుండా క్రైస్తవ జీవితాలు ఉంటాయి. ఏం చేసిన పర్లా ఆదివారం ప్రార్థనకి వెళ్తే మనం మోక్షానికి వెళ్ళిపోతాం. ఎలా వెళ్ళిపోతావు నువ్వు? ఎలా వెళ్ళిపోతావు? వాక్యానికి వ్యతిరేక్తమైనటువంటి బోధలు చేసేటువంటి దొంగ సంఘాలు ఉన్నాయి, దొంగ బోధకులు ఉన్నారు.
దొంగ బోధకులు ఉన్నారు. మన ప్రభువు పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? పరిశుద్ధుడా. పరిశుద్ధ లేఖనాల్లో ఏం రాయబడి ఉందో దాన్ని నువ్వు జరిగిస్తున్నావా? పంది మాంసం తినవద్దురా అంటే కేజీలు సేమ్ పంది మాంసం తింటున్నావు, సేమ్ పందిలాగా. ఇది చెబితే మా అయ్యగారు బాగా చెప్పాడు. ఏం చెప్పాడు? లేఖనాల్లో రాయబడి లేవా? ఇది హేయకరము, దేవునికి హేయకరమైన రాయబడి ఉన్నాడు. దాన్ని కొట్టేయటానికి నువ్వెవడవే? కొట్టివేయడానికి నువ్వెవడవే? నీకు అధికారం ఉందా? చెప్పండి, ఉందా? నిన్ను అపవిత్రపరచుకోవద్దు అంటున్నాడు, త్రాగొద్దు అంటున్నాడు, వ్యభిచరించొద్దు అంటున్నాడు. ఈ రోజున నీవు కామ క్రోధ మదమాత్యాలు కలిగి ఉండొద్దు. నేను మనుషుడిగాని పుట్టేను కానీ కామ క్రోధ మదమాత్యాలు లేని ఒక పరిశుద్ధుడిగా నేను బ్రతికాను, మీరు కూడా అలాగా బ్రతకండి అని ప్రభు చెప్పాడు. అలాగూ బ్రతకండి అని చెప్పాడు. కానీ ఈ రోజున మనం అలా బ్రతుకుతున్నామా? ఈ రోజున సంఘాలు ఏం బోధిస్తున్నాయి? లోకంతో పెనవేసుకున్న ఈ సంఘాలు పాస్టర్ల దగ్గర ఉండి ప్రజలను అపవిత్రపరుస్తున్నారు. ప్రియులరా, ఎందుకు తెలుసా? వారు వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వ్యతిరేకమైన విగ్రహారాధన చేయకూడదంటే సంఘాల్లోని మందిరాల్లోని విగ్రహాలు పెట్టి విగ్రహారాధన చేస్తున్నారు. ఇది వాక్యానికి విరుద్ధం కాదా? విరుద్ధం కాదా? వాక్యానికి విరుద్ధం కాదా? నేను తప్ప వేరొక దేవుడు, నేను ఆత్మను గనుక నన్ను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభు చెబుతున్నాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనము చేయకూడదు ఏది కూడా. నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు సంఘంలో చూపించకూడదు. నేనైనా నువ్వైనా. పాస్టర్లు దొంగ బోధలు ఏం చెప్తున్నారో తెలుసా? మా అమ్మ ఎలా ఉంటుందో ఒకప్పుడు తెలియదండి. మా అమ్మ ఇప్పుడు తెలుసు. ఫోటో గీసుకున్నా. ఏం గీసుకున్నా? మా అమ్మ ఆకారాన్ని విగ్రహాన్ని చేసుకున్నా. ఏం చేసుకున్నావు నువ్వు? ప్రభు ఏం చెప్పాడు? నువ్వేం చేస్తున్నావు? ప్రభు ఏం చెప్పాడు? దేవుడు ఎలా ఉంటాడంటే ఏం చెప్పాలి? బైబిల్ ఆరంభంలోనే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మన పోలికగా మానవుని మనము చేయుదుమని దేవుని పోలికగా మనల్ని చేసుకున్నాడు. అవునా? దేవుడు ఎలా ఉన్నాడు అంటే నా పోలికలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మళ్ళీ నీకు ఒక విగ్రహం కావాలా? ఈ రోజున సంఘాలు ఇడిగి వెళ్తున్నాయి అంటే వాక్యానికి విరుద్ధంగా. దేనికి? వాక్యానికి విరుద్ధంగా. తాగొద్దు అంటే సంఘ పెద్దలే తాగుబోతులు. ఎవరని? వ్యభిచరించొద్దు అంటే సంఘ పెద్దలే వ్యభిచారులు. అరే, ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి? మీరు నడుస్తున్నటువంటి నడవడిక ఏంటి? ఆవగింజ తన స్వభావానికి విరోధంగా లేచింది, అది మొలిసింది. అక్కడ ఏం నివాసం చేసినాయో తెలుసా? ఆకాశ పక్షులు వచ్చినాయి, నివాసం చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? వాక్యానికి విరుద్ధమైనటువంటి నడవడిక, వాక్యానికి విరుద్ధమైనటువంటి స్వభావం కలిగి ఉన్న చోట ఏముంటుందో తెలుసా? ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తాయి. అంటే సాతాను యొక్క సమూహం ఏం చేస్తాయి తెలుసా? అక్కడ నివాసం చేస్తాయి. ఏం చేస్తాయి? నివాసం చేస్తాయి. మరి ఈ రోజున నీ జీవితంలో వాక్యానికి విరుద్ధమైనటువంటి నడక నువ్వు నడుస్తున్నావేమో. నీ జీవితం ఎప్పుడు కూడా వాక్యం అనేటువంటి త్రాసులో చూసుకోవాలి. దీంట్లో నేను నడిచే నడక, నేను చూసే చూపు, నేను మాట్లాడే మాట, నేను చేస్తున్న క్రియలు వాక్యానికి సరిపోతున్నాయా? దేనికి? వాక్యానికి సరిపోతున్నాయా? వాక్యమునికి సరిపోతున్నాయా? లేకపోతే వాక్యానికి విరోధంగా ఉందా అని నిన్ను నీవే పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి.
కానీ ఇక్కడ ఆవగింజ ఎలా ఉందో తెలుసా? దాని స్వభావానికి విరోధంగా. ఎలాగా? దాని స్వభావానికి విరోధంగా అది ఎదిగినదిగా ఉంది. ఎదిగినదిగా ఉంది. అక్కడేమొచ్చి నివాసం చేస్తున్నాయో తెలుసా? ఆకాశ పక్షులు. ఏ పక్షులండి? ఆకాశ పక్షులు. అంటే సాతాను వచ్చి స్వేచ్ఛగా నివాసం చేస్తుంది. ఏం చేస్తుంది? స్వేచ్ఛగా నివాసం చేస్తుంది. స్వేచ్ఛగా నివాసం చేస్తే ఒక మాట మీకు చెప్తాను, వినండి. బైబిల్లో శానా అనే దెయ్యం పట్టినవాడు ఉన్నాడు. ఎవరో అందరూ చెప్పండి. శానా అనే దెయ్యం పట్టినవాడు ఉన్నాడు. వాడి పరిస్థితి ఏంటి? వాడి పరిస్థితి ఏంటి? వాడిని ఎవరు కూడా సాధు చేయలేరు, అదుపు చేయలేరు. వాడిని ఎవ్వరు కూడా సాధు చేయలేకపోయారట. వాడి నివాసం ఎక్కడో తెలుసా? ఎక్కడ? సమాధుల్లో. ఎక్కడ? సమాధుల్లో. వాడి జీవితం ఎలా ఉందో తెలుసా? వాడికి వాడే గాయాలు చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడు? వాడికి వాడే. ఎవరు గాయం చేయట్లా. నీకు నువ్వే తాగి గాయం చేసుకుంటున్నావు, నువ్వే వ్యభిచారించి గాయం చేసుకుంటున్నావు. ఈ రోజున డ్రగ్స్కి అలవాటు పడి, ఈ రోజున లోక సంబంధమైన వ్యామోహాలకు అలవాటు పడి, ఇంటర్నెట్కి అలవాటు పడి, ఈ రోజున నిన్ను నువ్వే గాయం చేసుకుంటావు. ఇంకెవరు చేయరు. కారణం ఏంటో తెలుసా? అపవాది. ఎవరండి? అపవాది నివాసం చేస్తున్నాడు. నివాసం చేస్తున్నాడు. నీ కుటుంబంలో నెమ్మది ఎక్కడ ఉంటుంది? కేకలు. ఏంటండి? సానా పట్టినవాడు కేకలు వేసుకుంటూ, ఏం వేసుకుంటూ? కేకలు వేసుకుంటూ రోడ్లంటే తిరిగాడట. రోడ్లు వెంబడి తిరిగాడు. ఈ రోజున చాలామంది కేకలు వేసుకుంటూ రోడ్ల వెంబడి తిరుగుతున్నారంటే కారణం ఏంటి? వాడి జీవితంలో పక్షులు నివాసం చేస్తున్నాయి. ఏంటి అంటే సాతానుడు నివాసం చేస్తున్నాడు. సాతానుడు నివాసం చేస్తున్నాడు. అందుకే భార్య మీద కేకలేస్తున్నావు, అందుకే భర్త మీద కేకలేస్తున్నావు, పిల్లల మీద కేకలేస్తున్నావు. ఈ రోజున నీ జీవితంలో శానా అనే దెయ్యం నీలో నివాసం చేస్తుంది. కాబట్టే నువ్వు ఎలా ఉన్నావంటే నిన్నెవరో సాధుపరచలేకపోతున్నారు, నిన్నెవరో కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎవరు నీకు చెప్పలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు భార్య చెప్పలేకపోతుంది? ఎందుకు భర్త చెప్పలేకపోతున్నాడు? అంటే కారణం ఏంటో తెలుసా? నీలో దురాత్మలు నివాసం చేస్తున్నాయి. ఏం నివాసం చేస్తున్నాయి? దురాత్మలు నివాసం చేస్తున్నాయి. అందుకే ఎవరి మాటైనా నువ్వు, నేను మోనార్కిని, ఎవరి మాట ఏమేనంటావు? నేనంటాను నీకు దురాత్మలు పట్టినీరా బాబు. ఏం పట్టిని? శానా అనే దెయ్యాలు నీలో నివాసం చేస్తున్నాయి. ఎందుకంటే వాక్యానికి వ్యతిరిక్తమైన స్వభావం నీలో ఉంది కాబట్టే అక్కడ నివాసం చేస్తున్నాయి. నివాసం చేస్తున్నాయి. ప్రియులారా, పక్షులు నీ దగ్గర నివాసం చేస్తే ఏమో జరుగుతుందో తెలుసా? నీ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సాతానుడు నీ దగ్గర నివాసం చేస్తే, నీ కుటుంబంలో నివాసం చేస్తే నీ కుటుంబ వ్యవస్థ పాడైపోయినదిగా ఉంటుంది. కారణం, వాడు నివాసం చేయటానికి కారణం ఏంటో తెలుసా? స్వభావానికి విరుద్ధంగా నడవటం. ఏంటండి? స్వభావానికి విరుద్ధంగా నువ్వు ఎదగటం. వాక్యానికి విరుద్ధంగా నువ్వు ఎదుగుతూ ఉంటే నీ జీవితంలో నివాసం చేసేది ఎవరో తెలుసా? ఆకాశ పక్షులు. ఎవరండి? అంటే అపవాది నీ దగ్గర నివాసం చేస్తాడు. నీ కుటుంబ వ్యవస్థని పాడు చేస్తాడు, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు. నిన్నెవ్వరు కూడా సాధుపరచలేరు. నువ్వెవ్వరి మాట వినవు. కారణం ఏంటో తెలుసా? ఆకాశ పక్షులు నీ దగ్గర నివాసం చేస్తున్నాయి. శానా అనే దెయ్యం పట్టిన వాడిని ఎవ్వరు కూడా వాడిని సంకెళ్ళతో బంధించారట. వీటితో సంకెళ్ళను కూడా తుత్తనీలు చేశాడట. ఏం చేశాడు? వాడు సంకెళ్ళను కూడా తెంచుకుని వాడి ఇష్టానుసారంగా వాడు బ్రతికిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున చాలామంది జీవితాలు ఇదే విధంగా ఉన్నాయి. కారణం ఏంటంటే క్రైస్తవ జీవితాలే కానీ వాక్యానికి వ్యతిరేకమైన నడవడిక. క్రైస్తవ కుటుంబాలే కానీ వాక్యానికి వ్యతిరేకమైన నడవడిక.
అక్కడ నివాసం చేసేది పరిశుద్ధాత్ముడు కాదు, ఆకాశ పక్షులు. ఏ పక్షులు చెప్పండి? ఆకాశ పక్షులు. ఇంకో మాట మీకు చెప్తా, బైబిల్లో నుంచి ఇంకొక మాట చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తారు. చూడండి, బైబిల్లో యోసేపు దినాలు అవి. ఏ దినాలు? యోసేపు దినాలు. యోసేపు నివసిస్తున్న దినాలు అవి. ఆ దినాల్లో యోసేపు అన్యాయంగా నింద వేయబడి ఆయన చెరసాల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? చెరసాల్లో ఖైదీగా బందీ అయి నివాసం చేస్తున్న ఆ దినాల్లో చెరసాల అధికారికి యోసేపు మీద కనికరం కలిగి చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. ఎవరి చేతికి? యోసేపు చేతికి అప్పగించిన ఆ దినాల్లో ఆ చెరసాలకు ఐగుప్తు రాజు యొక్క భక్ష్యకారుడు. ఎవరండి? భక్ష్యకారుడు. ఇంకొకడు పానదాయకుల అధికారి. ఎవరండి? పానదాయకుల అధికారి. ఒకడేమో ఆహారం పెట్టేవాడు, ఒకడేమో ద్రాక్షారసాన్ని ఇచ్చేటువంటి అధికారులు. ఇద్దరు అదే చెరసాల్లో ఉన్నారు. వారు ఒకే రోజున ఇద్దరు కూడా వేరు కలలు కన్నారు. పానదాయకుడు అధికారి కలగన్నాడు. వాడి కల భావాన్ని యోసేపు చెప్పాడు. ఆమేన్ చెప్పండి. యోసేపు చెప్పాడు, ఇదిగో 3 రోజుల్లో రాజుగారు నిన్ను విడుదల చేస్తాడు, మరలా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు, రాజ్య సమూహంలో నువ్వు బ్రతుకుతావు అని యోసేపు కలభావాన్ని చెప్పాడు. అది చూసిన భక్ష్యకారుడు ఏం చేశాడో తెలుసా? చూడండి, ఆదికాండము 40వ అధ్యాయం. ఆదికాండము 40వ అధ్యాయం భక్ష్యకారుల అధిపతి 15వ వచనం నుంచి చదువుదాం. ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి 16వ వచనం నుంచి అతడు తెలిపిన భావము మంచిదని. అమ్మా బయటికి తీసుకెళ్ళి, నోరు మూసేమోకు, బయటికి తీసుకెళ్ళి చదువమ్మా. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూసి అతనితో ఇట్లా నేనును కలగంటిని ఇదిగో తెల్లని పిండి వంటల గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు ఇంకా 3 దినాలలో ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడి తీసును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నా వైపు చూడండి. ఇక్కడ భక్ష్యకారుల అధిపతి కనపడుతున్నాడు. ఎవరు? భక్ష్యకారుల అధిపతి కనపడుతున్నాడు. ఆయన కలగన్నాడు. ఏం కన్నాడు? కలగన్నాడు. ఆయన కల కనిన రోజున ఆ కలభావం యోసేపు చెప్తున్నాడు. ఆ కలని యోసేపుకి వివరిస్తున్నాడు. యోసేపా నేను కన్న కలలో ఏం జరిగిందో తెలుసా? 3 గంపలు. ఎన్ని గంపలు? చెప్పండి 3 గంపలు నిండా ఏమోనియో తెలుసా? తెల్లని పిండి వంటలు
3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో పరో నిమిత్తం, ఎవరి నిమిత్తం? పరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని ఏం చేస్తున్నాయి అంట? ఏం చేస్తున్నాయి? అందరూ చెప్పండి. దీంట్లో నుంచి తీసుకుంటున్నాయి. తన తల మీద ఉన్న గంపలో నుంచి ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయో తెలుసా? ఆ పిండి వంటలను తీసుకుని తింటున్నాయి. ఆ పిండి వంటలు ఎవరి కొరకు సిద్ధపరిచినాయి? రాజు కొరకు. ఎవరి కొరకు? రాజు కొరకు సిద్ధపరిచినాయి. రాజు కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పిండి వంటల మీద ఎంత జాగ్రత్తగా ఉండాలా వద్దా? రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ పిండి పదార్థాలు, వంటలు, అనేక రకాలైన పిండి వంటకాలు చేశారు. ఆ వంటకాలను తీసుకువెళుతున్నప్పుడు అవి ఎంత భద్రంగా ఉండాలి, ఎంత శుభ్రంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ తల మీద పెట్టుకున్నాడు 3 గంపలు. కానీ ఏం లేదు తెలుసా? జాగ్రత్త లేదు, మెలకు లేదు, నిర్లక్ష్య స్వభావంతో ఉన్నాడు. ఇప్పుడు ఆకాశ పక్షులు వచ్చి పిండి వంటలు తీసుకుని తింటా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు అండి? నెత్తి మీద గంప ఉంది. చెప్పండి, నెత్తి మీద 3 గంపలు ఉన్నాయి. 3 గంపల్లో పై గంప రాజుగారి కోసం. ఎవరి కోసం? రాజుగారి కోసం. రాజుగారి కోసం ఏం తయారు చేశాడు? పిండి వంటలు తయారు చేశాడు. ఏం తయారు చేశాడు? పిండి వంటలు తయారు చేశాడు. ఇప్పుడు రాజుగారి దగ్గర తీసుకెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి? పిండి వంటలన్నీ ఆకాశ పక్షులు తినేస్తున్నాయి. మరి ఈయన ఏం చేయాలి? చెప్పండి, మాట్లాడండి. ఏం చేయాలండి? ఆకాశ పక్షులు ఆలటానికి కారణం ఏంటి? భద్రపరచలేదు వాటిని. ఏం పరచలా? భద్రపరచలా. పిండి వంటల్ని భద్రపరచలా. అవి అందరికీ కనపడుతున్నాయి. ఆకాశ పక్షులు కనపడుతున్నాయి. అవి ఏం చేసినాయో తెలుసా? అతని తల మీదగా ఆలి ఆ గంపలో ఉన్నటువంటి పిండి వంటల్ని తీసుకుని తినేస్తున్నాయి. నేను ఒక మాట చెప్తాను, వినండి. ఆహారము అనేది జీవాన్ని చూయిస్తుంది. ఏం చూయిస్తుంది? జీవాన్ని చూయిస్తుంది. ఇప్పుడు సిద్ధపరిచిన ఆహారం ఎవరి కొరకు? రాజుగారి కొరకు. ఎవరి కొరకు? రాజుగారి కొరకు సిద్ధపరిచిన ఆహారము ఆకాశ పక్షులు వచ్చి తినేస్తున్నాయి. అంటే ఈ ఆహారము ఏమని చెప్పా? జీవం. ఏంటండి? నీవు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుడైన క్రీస్తు కొరకు నీ జీవాన్ని సిద్ధపరచుకోవాలి. ఏం చేయాలి? నీ జీవాన్ని సిద్ధపరచుకోవాలి. కానీ ఈ జీవం ఏం చేస్తుందో తెలుసా? ఆకాశ పక్షులు వచ్చి తినేస్తున్నాయి. తినేస్తున్నాయి. ఆకాశ పక్షులు వచ్చి తినేస్తున్నాయి. జీవం లేకుండా దేవుని దగ్గరికి వెళ్తావా? చెప్పండి, ఎవరు వెళ్తారు? నిత్య జీవం కలిగిన వారే దేవుని కలుసుకోగలుగుతారు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు దేవుని కలుసుకోగలుగుతారా? చెప్పండి, కలుసుకోలేరు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ ఆహారము అనేది జీవాన్ని చూయిస్తుంది. ఏం చూయిస్తుంది? జీవాన్ని చూయిస్తుంది. ఆ జీవాన్నే తినేతని అంట. ఏం తినేతనే? జీవాన్నే ఆకాశ పక్షులు తినేస్తున్నాయి. తినేస్తుంటే ఇతడుగాడు ఏం చేస్తున్నాడు? జీవాన్ని తినేతంటే ఏం చేస్తున్నాడు? సోద్యం చూసినట్టు చూస్తున్నాడు. నిర్లక్ష్య వైఖరి, జాగ్రత్త లేదు ఇతనికి. అయ్యో, నేను రాజు కొరకు సిద్ధపరిచాను కదా, రాజు కొరకు సిద్ధపరిచినటువంటి ఈ ఆహార పదార్థాలని ఆకాశ పక్షులు వచ్చి తినేస్తే ఎలా? ఇది రాజు సమ్ముఖానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? రాజు సమ్ముఖానికి వెళ్ళాలి. రాజుగారు తినాలి, భక్షించాలి అని ఆలోచన ఆయనకు ఉండాలి. ఆలోచన ఆయనకుంటే ఆ ఆహారాన్ని ఏం చేస్తాడో తెలుసా? భద్రపరుచుకుంటాడు. ఏం చేస్తాడు? భద్రపరిచేవాడుగా ఉంటాడు. నిర్లక్ష్య వైఖరిలో ఉండడు. ఈరోజు నన్ను మీతో చెప్తున్న మాట ఏంటంటే,
నీ జీవాన్ని నువ్వు భద్రపరచుకోవాలి. దేవుడిచ్చినటువంటి జీవాన్ని నువ్వేం చేయాలో తెలుసా? భద్రపరచుకోవాలి. అపవాదికి ఆహారంగా నువ్వు ఇవ్వకూడదు. ఆహారంగా నువ్వు ఇవ్వకూడదు. ఆహారంగా నువ్వు ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతావు? జీవాన్ని కోల్పోతావు. నువ్వు జీవాన్ని కోల్పోయినప్పుడు నువ్వు నిత్య రాజ్యంలో ఉండలేవు. నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీ ఆకాశ పక్షులు నీవు సిద్ధపరిచిన ఆహారం మీద అవి తింటున్నాయి అంటే, సాతానుడు వచ్చి భుజిస్తున్నాడు అంటే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? శాపగ్రస్తం అవుద్ది. ఏమవుద్ది? ఆశీర్వదించబడవలసిన నీ జీవితం శాపగ్రస్తం అవుతుంది. శాపగ్రస్తం అవుతుంది. ఇతగాడి జీవితం ఏమైందో తెలుసా? 3 దినాల్లో రాజుగారు ఉరితీశారు. ఏం చేశారు? ఉరితీశారు. ఆయన జీవం ఏమైందో తెలుసా? పోయింది. ఏమైంది? పోయింది. జీవాన్ని పోగొట్టుకున్నాడు. యోసేపు చెప్పిన భావం ఏంటో తెలుసా? ఇదిగో ఈ ఆహారం ఏంటో తెలుసా? జీవం అని చెప్పాడు. ఏం చెప్పాడు? జీవం అని చెప్పాడు. జీవమే ఆకాశ పక్షులు తినేతే ఇంకా ఆయనకి జీవం ఉంటుందా? ఏమండి, జీవం ఉంటుందా? మాట్లాడండి. జీవం లేదు. రాజుగారు కూడా చేసిన పని ఏంటో తెలుసా? జీవాన్ని కోల్పోయిన ఆ వ్యక్తి ఉరితీయబడ్డాడు. 3 దినాల తర్వాత ఉరితీయబడ్డాడు. ఆ ఉరితీయబడి 3 దినాలు అలా ఏలాడుతూ ఉంటే ఆకాశ పక్షులు వచ్చి ఆయన శరీరాన్ని కూడా తినేసినాయి. ఆయన మాంసాన్ని తినివేసినాయి. ఈ రోజున మీతో చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రభు నిన్ను ప్రేమించి తన జీవాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? అదే వాక్యమనే జీవాహారం. చెప్పండి, వాక్యమనే జీవాహారం. ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలో తెలుసా? కాపాడుకోవాలి. ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ వాక్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు అంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? జీవాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతావు? జీవాన్ని కోల్పోతావు. అంతేకాదు, జీవాన్ని కోల్పోవటమే కాదు, ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ తర్వాత వచ్చే నీ జనరేషన్ కూడా ఏమవుతుందో తెలుసా? శాపగ్రస్తం అయిపోద్ది. ఏమైపోద్ది? ఎలా చెప్తున్నారండి? చెప్పిస్తున్నారు ఏంటండి అంటారా? లేదు 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 లేదు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట ఏంటో తెలుసా? ఆ మాట మీకు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆది కాండము 18వ అధ్యాయం క్షమించండి, ఆది కాండం 15వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదామా? అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దానికి ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగూకిపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉందరు. వారు చాలామా. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. ఒకరోజు అబ్రహాము దేవుని కొరకు బలి అర్పణ చేశాడు. ఏ అర్పణ? బలి అర్పణ చేశాడు. బలి అర్పణ చేసి దాన్ని దహించటానికి సిద్ధపడి ఉన్నప్పుడు
చీకటి కమ్ముతూ ఉందంట. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? బలి అర్పించి నిద్రపోయాడు. ఏం పోయాడు? నిద్రపోయాడా? నిద్రపోయినప్పుడు ఆ బలి పశువుల మీదకి ఆకాశ గ్రద్దలు ఏమొచ్చినాయి? గ్రద్దలు వచ్చి ఆ కళేబరములను ఏం చేస్తున్నాయట? వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ఏమొచ్చి వాళ్ళని చెప్పండి? గ్రద్దలు వచ్చి బలి అర్పణ అర్పించినప్పుడు ఆ బలి అర్పణ దేవుడు స్వీకరించే వరకు అబ్రహాం ఎలా ఉండాలో తెలుసా? మెలకుగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. కానీ అబ్రహాం చేసిన తప్పేంటో తెలుసా? అతడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏం వెళ్ళిపోయాడు? గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే 4 తరాలు. ఎన్ని తరాలు? 4 తరాలు. 4 తరాలు ఏమైందో తెలుసా? 4 తరాలు తన పిల్లలు 4 తరాలు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, శాపగ్రస్తులైపోయారు. ఏమైపోయారు? శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతికారు. నేను ఒక మాట చెప్తాను, వినండి. దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని ఆకాశ పక్షులు తినకూడదు. ఎవరు తినకూడదు? వాటి మీద ఆకాశ పక్షులు వ్రాలకూడదు. కానీ అబ్రహాము అర్పించినటువంటి బలిపీఠం మీదకి ఏం దిగి వచ్చినాయో తెలుసా? గ్రద్దలు దిగి వచ్చినాయి. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము గాఢ నిద్రలో ఉన్నాడట. ఎలా ఉన్నాడు? గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ గాఢ నిద్రలో ఉన్నప్పుడు చీకటి కమ్మింది. ఏం కమ్మింది? చీకటి కమ్మింది. అబ్రహాము తర్వాత 4 తరాలు. ఎన్ని తరాలు? 4 తరాలు ఏమైందో తెలుసా? వారి పిల్లలు ఐగుప్తీలకు దాసులైపోయారు. ఏమైపోయారు? నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని కొరకు సిద్ధపరిచిన ఆహారం అంటే జీవం. ఏంటండి? ఆహారాన్ని దేన్ని చూపిస్తుంది? జీవాన్ని చూపిస్తుంది. ఆ జీవాన్ని నువ్వు కాపాడుకోవాలి. మరలా ఆ జీవం ప్రభుకి అప్పగించి ప్రభుని చేరే వరకు ఆ జీవాన్ని నువ్వేం చేయాలో తెలుసా? కాపాడుకోవాలి. ఏదో ఒకటి బలి అర్పిస్తున్నాను, ఎలాగో కొలగా ప్రార్థన చేస్తున్నాను, ఎలాగో కొలగా భక్తి చేస్తున్నాను అంటే కుదరదు. నిర్లక్ష్యంగా ఉండకూడదు. అజాగ్రత్తగా నువ్వు ఉండకూడదు. అజాగ్రత్తగా ఉండడం వలన మొదటిగా నీ జీవాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతావు? నీ జీవాన్ని కోల్పోతావు. రెండోది, నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నీ తర్వాత జనరేషన్ దాసులైపోతారు. ఏమైపోతారు అంటే బానిసలైపోతారు. ప్రియులరా, ఈ రోజున వాక్యం వింటున్న మీ జీవితాల్లో నిర్లక్ష్య స్వభావం కుదరదు. దేవుని సన్నిధికి వస్తున్న నీవు నిర్లక్ష్యంగా ఉన్నావా? బైబిల్లో రాయబడిన మాట ఇర్మియా గ్రంథంలో ఏమంటాడో తెలుసా? దేవుని కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడట. నిజమే ప్రియులారా, మన జీవితంలో దేవుని కొరకు చేసే పని, దేవుని కొరకు అర్పించే బలి, దేవుని కొరకు సిద్ధపరిచిన ఆ జీవం మనం ఏం చేయాలో తెలుసా? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకుని ఈ జీవాన్ని ప్రభువుకి మనం అర్పించగలిగితే మనకు నిత్య జీవాన్ని ప్రభు ఇచ్చేవాడుగా ఉంటాడు. నిత్య జీవాన్ని ప్రభు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఏమాత్రం నువ్వు అశ్రద్ధ చేసేవా? ఆకాశ పక్షులు వచ్చి నీ యొక్క బలి అర్పణ మీద కానీ నీ జీవం మీద కానీ అవి తినివేస్తూ ఉంటే మొదట నీ జీవాన్ని కోల్పోతావు. తర్వాత నీ సంతతి రాబో జనరేషన్ ఏమవుతుందో తెలుసా? శాపగ్రస్తం అయిపోతుంది. మీకు దండం పెట్టి చెప్తున్న మాట, మీరు ఎలా ఉండాలో తెలుసా? శాపగ్రస్తులుగా ఉండకూడదు. మీరు జీవాన్ని కోల్పోయినా వ్యక్తులుగా ఉండకూడదు. దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు ఎలా ఉండాలి అంటే, మంచి నేల మీద పడిన విత్తనం ఫలించున్నట్లుగా 30దంతులుగా 60దంతులుగా 100 ఫలించాలి.
మీరు నూరంతలుగా ఫలించాలంటే మీ జీవితాల్లో ఏముండాలో తెలుసా? సిద్ధపరిచిన స్థలం. ఏ స్థలం? మంచి నేల. అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యాన్ని విని దాన్ని అనుసరించేటువంటి జీవితం నీలో ఉన్నప్పుడు, వాక్యాన్ని విని దాన్ని అనుసరించే జీవితం నీలో ఉన్నప్పుడు నువ్వు నూరంతలుగా ఫలిస్తావు. ఆమేన్ చెప్పండి. నూరంతలుగా ఫలిస్తావు. ఫలభరితమైన జీవితం నీలో అగుపడుతుంది. వాక్యాన్ని విని దాన్ని అనుసరించిన వారి జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫలభరితంగా ఉంటుంది. సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్య స్వభావంతో ఉంటే మన జీవితాలు ఫలించవు కదా. జీవాన్ని కోల్పోయేవారుగా ఉంటాం. జీవాన్ని కోల్పోవటమే కాదు, మన జీవితాల్లో శాపగ్రస్తమైన అనుభవాలు అనుభవించేవారుగా ఉంటాం. నా దేవుని వాక్యాన్ని బట్టి చెప్పే మాట ఏంటి అంటే, నీవు శాపగ్రస్తుడిగా ఉండకూడదు. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి అంటే నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? విన్న వాక్యానుసారంగా నువ్వు నడిచేవాడుగా ఉండాలి. ఒక మాట 8వ వచనాన్ని చదువుకుని, మార్కు శుభవార్త 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని ముగిద్దాం. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి ఎదిగి పైరై 30దంతులుగాను 60దంతులుగాను 100ంతలుగాను ఫలించెను. వినుటకు చాలండి. అక్కడ ఏమైంది? మంచి నేలను. ఆ మంచి నేల గురించి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? 20వ వచనం. మంచి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యమును విని దాన్ని అంగీకరించి 30దంతులుగాను 60దంతులుగాను 100ంతలుగాను ఫలించువారు వారని. అంటే వాక్యాన్ని విని ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాలి. ఏం చేయాలి? అంగీకరించి అనుసరిస్తే నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మేలుతో దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీ అందరికీ దయచేయునుగాక.